హాయ్ రాజేష్. ఏంటి వాయిస్ డల్గా ఉంది? లైఫ్ బోర్ కొడుతుంది, కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు అలా గ్యాప్ తీసుకుంటే నాలాంటి నీ ఫ్యాన్స్ అందరూ ఏమైపోవాలి? అంత సీన్ లేదులే. ఈరోజు మల్లిక, రేపు మేనిక, ఎల్లుండి దేవిక. నా దగ్గర ఉన్నంతసేపు రంభ, ఊర్వశి, మేనిక అంటారు. మా ముత్యాక ఐశ్వర్యరాయ్ని కూడా కల్పనారాయ్ అంటారు. మీ మగాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. ఓకే ఓకే, నేను ఈ వీక్ ఇండియా వస్తున్నాను. వెల్కమ్ టు ఇండియా. నాతో పాటు వైఫ్ పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళు తాజ్మహల్ చూడటానికి వెళ్తున్నారు, నేను నిన్ను చూడటానికి వస్తున్నాను. సరే, వచ్చిన తర్వాత మెసేజ్ పెట్టు. బాయ్. రామస్వామి. నమస్తే సార్. మల్లిక ఎక్కడ? పైన ఉన్నారు సార్. వాడెవడు? అమ్మగారు తాలూకా సార్. ఓహో. హాయ్ డార్లింగ్. వెల్కమ్ వెల్కమ్. వావ్, సూపర్. నువ్వు అలాగే ఉన్నావు, నీ గ్లామర్ ఒక్క ఇంచు కూడా తగ్గలేదు. నువ్వు మాత్రం చాలా మారిపోయావు. రూపాయి నోట్లా ఉండేవాడివి 1000 రూపాయల నోట్లా అయిపోయావు. అంటే నేను నడిచే నోట్ల కట్లా కనిపిస్తున్నా? నువ్వు ఉండేది లాస్ ఏంజల్స్ లోనే కదా? ఎస్, లాస్ ఏంజల్సే. కానీ నీలాంటి ఏంజల్ అక్కడ ఒక్కటుంటే చాలు, లాస్ ఏంజల్స్ని ప్లస్ ఏంజల్స్ అని మార్చేసేవారు. నీ బిజినెస్ ఎలా ఉందేంటి? వావ్, బ్యూటిఫుల్. నువ్వు కోపంలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అసలు నవ్వే ఆడదాంతో కంటే కోపంలో ఉన్న ఆడదాంతో రొమాన్స్ చేయటంలోనే మజానే మజా. అవును, కిందెవడో కుర్రాడున్నాడు. ఎవడాడు? నా ఫ్రెండ్. ఓ, ఫ్రెండ్ అంటే పర్మనెంట్ సెటప్పా? ఉంచుకున్నావా? నా పర్సనల్ విషయాలు నీకు అవసరం లేదు. చూడు, నీలాంటి వాళ్ళకి పర్సుల గురించే తప్ప పర్సనల్స్ గురించి ఆలోచన ఉండకూడదు. అయినా నీ ప్రేమని ఒక్కడికే ఇచ్చేస్తే ఎలా? నీ శరీరంతో పాటు నీ ప్రేమను కూడా 10 మందికి పంచాలి. మనది హోల్సేల్ వ్యాపారం కదా. రాజేష్ ప్లీజ్, ఇంకెక్కువ మాట్లాడుకు. వచ్చిన పని చూసుకుని వెళ్ళు. అది నా పర్సనల్ అని ఒక్కసారి చెప్పాను. చూడు, వేశ్యలకి పర్సనల్స్ ఉండకూడదు, అంతా పబ్లికే. ఈ రాత్రికి నేను నిన్ను కొనుక్కున్నాను. ఏమైనా అంటాను, ఏదైనా చేస్తాను. నీపై సర్వ హక్కులు నావే. గెట్ అవుట్. ఏంటే బలిసిందా? అసలు నువ్వెంత, నీ బతుకెంత? నా రేంజ్కి నువ్వు ఆఫ్టర్ ఆలే. ఆఫ్టర్ ఆల్ అయితే కుక్కల నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నన్ను కుక్క అంటావా? యు బ్లడీ బిచ్. ఆడదానితో ఎలా మాట్లాడాలో నీకు తెలీదు? నువ్వు ఒక మగాడివి, మునగాడివి. నువ్వు ఆడదానివేంటే? అసలు నువ్వు ఆడదంటే స్త్రీ జాతికే పెద్ద మచ్చే. ఆడదంట ఆడది. నీ తల్లి చెల్లెలు కూడా ఆడవాళ్ళన్న విషయం మర్చిపోకు. వాళ్లతో నీకు పోలికేంటే? వాళ్ళు పతివ్రతలు, నువ్వు బజార్ దానివి. చరిత్రలో నేను ఈ పని చేసి ఇంత గొప్ప పేరు సంపాదించుకున్నానన్న ఒక్క వేశ్యం చూపించి నాకు. అంతెందుకు, నీ వృత్తి గురించి నువ్వు గర్వంగా చెప్పుకోగలవా? చీకట్లో పుట్టి చీకట్లో బ్రతికి చివరికి చీకట్లో కలిసిపోయే బ్రతుకులేమి. నువ్వు పోతే నిన్ను మొయ్యడానికి ఒక్కడు కూడా రాడే. అసలేం సాధించారు మీరు? ఈ సమాజానికి మీ వల్ల ఉపయోగం ఏంటి? ఏం సాధించారు మీరు? అవునులే, నా వల్ల 1% కూడా దేశానికి ఉపయోగం లేదు. అయినా నువ్వేంట్రా? ఇక్కడ చదువుకునే డాలర్స్ కోసం యుఎస్ పారిపోయావు. అమ్మని నాన్నని ఓల్డేజ్ హోమ్ లో పాడేశావు. ఛీ, అయినా నీతో డిస్కషన్ వేస్ట్. ఫస్ట్ యు జస్ట్ గెట్ అవుట్. ఆడదానివేంటే? అసలు నువ్వు ఆడదంటే స్త్రీ జాతికే పెద్ద మచ్చే మచ్చే మచ్చే. వాళ్ళతో
వాళ్ళతో పోలికేంటి వాళ్ళు పతివ్రత నువ్వు బజార్దాని చరిత్రలో నేను ఈ పని చేసి ఇంత గొప్ప పేరు సంపాదించుకున్నానన్న ఒక్క వేస్యం చూపించు నాకు.